హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పవిత్ర. ఈరోజు నా మార్నింగ్ లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు సింపుల్ ఎయిర్ ప్యాక్ అండ్ పెసరట్టు రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ టెన్షన్ వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. వీటిని మనం చిన్న చిన్న రెమెడీస్తో క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా పాప కోసం ఒక రెమెడీని తయారు చేశాను, అది మీతో షేర్ చేసుకుంటాను. 10 మందార ఆకులను వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న మందార పువ్వులు లేదా ఫ్రెష్గా మీకు మందార పువ్వులు దొరికితే అవి వాడుకోండి. గుప్పెడు కరివేపాకు, హోల్ నైట్ నానబెట్టుకున్న 3-4 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. ఇలా అన్నిటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తలకు అప్లై చేసే ముందు జుట్టును చిక్కులు లేకుండా నీట్గా దువ్వుకోవాలి. రూట్స్కి మొత్తం అంటేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా జుట్టు మొత్తం అంటేలా అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత స్నానం చేసుకోవాలి. నేను 1 అవర్ ముందే పెసరట్టు చేయడానికి పెసరపప్పు అనేది నానబెట్టి పెట్టుకున్నాను. ముందుగా సింపుల్ ప్రాసెస్లో పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించిన పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కారంకి సరిపడా పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. వేయించిన పచ్చిమిరపకాయలను చల్లారనివ్వాలి. పల్లీలు, పుట్నాలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు చల్లారిపోయిన మిరపకాయలను పల్లీల పౌడర్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో తగినంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చట్నీకి పోపు వేయడం కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మినపప్పు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి.
నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. నాలుగైదు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో మొత్తం అప్లై చేసుకొని అప్పుడు దోశ వేసుకుంటే దోశ అతుక్కోకుండా వస్తుంది. దోశ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిపైన కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే దోశ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎమ్మి పెసరట్టు సింపుల్ పల్లీ చట్నీ రెడీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టిఫిన్ రెడీ అయ్యేసరికి మా పాప స్నానం చేసి వచ్చింది. జుట్టు ఎలా ఉందో చూద్దాం పదండి. చూసారా జుట్టు షైనీగా సిల్కీగా ఉందో? మీరు కూడా నచ్చితే ఈ రెమెడీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.